క్రోధీనామ సంవత్సరం చివరి రోజుల్లో ప్రకృతి విలయ తాండవం చేస్తోందంటున్నారు జ్యోతిష్యులు. శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనారాశిలోకి ప్రవేశించడంతో షష్టగ్రహ కూటమి ప్రారంభమైందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో ఆయా రాశుల వారికి అరిష్టాలు జరిగే అవకాశం ఉందని కొందరంటుంటే ఇది ఒక ఖగోళ సంఘటన మాత్రమేనని, ఇలాంటివి నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు ప్రొఫెసర్స్, శాస్త్రవేత్తలు. వారం 10 రోజులుగా ఎవరి నోట విన్నా షష్టగ్రహ కూటమి గురించే. అది రానే వచ్చింది. శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశించడంతో షష్టగ్రహ కూటమి ప్రారంభమైందని తెలిపారు జ్యోతిష్యులు. ఇప్పటికే మీనరాశిలో సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఉన్నారు. ఈ గ్రహాలతో శని కలవడం వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడిందంటున్నారు. మార్చి 31వ తేదీ వరకు షష్టగ్రహ కూటమి ఉంటుందని తెలిపారు జ్యోతిష్యులు. అయితే ఈ షష్టగ్రహ కూటమిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభం, సింహం, మీనరాశి వారికి అరిష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటుంటే మరికొందరు జ్యోతిష్యులు వ్యక్తిగతంగా ఎవరికీ నష్టం కలగదని చెబుతున్నారు. షష్టగ్రహ కూటమితో ప్రకృతిలో మార్పులు, ప్రకృతి విలయ తాండవం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మయన్మార్, థాయిలాండ్ దేశాల్లో భారీ భూకంపాలు వచ్చి ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగింది. అంతకుముందు అమెరికాలో కార్చిచ్చుతో విధ్వంసం జరగడం షష్టగ్రహ కూటమి ప్రభావమే అంటున్నారు. ఈ షట్గ్రహ కూటం వల్ల సమాజం పైన, ప్రకృతి పైన మాత్రమే ప్రభావం ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగతంగా అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. మనం చూసాము, భూకంపం వచ్చింది. ఇదంతా కూడా మనము చూస్తూనే ఉన్నాము. ఉగాది మరుసటి రోజు 6 గ్రహాల నుంచి 5 గ్రహాలు కలయిక ఉంటుంది. ఏప్రిల్ 13 సూర్య భగవానుడు అక్కడి నుంచి మేష సంక్రమణ ప్రవేశిస్తారు. అలా షట్గ్రహము, పంచగ్రహము, చాతుర్గ్రహం అనేటువంటి సంభవించడం వల్ల వ్యక్తిపరంగా మాత్రం ఎవరికి ఏముండదు. సమాజం పైన, ప్రకృతి పైన మాత్రమే ఈ ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం గతంలో షష్టగ్రహ కూటమి ఏర్పడిన సమయాలను పరిశీలిస్తే 2019లో కరోనా లాంటి మహమ్మారికి దారితీసిందని చెబుతున్నారు పండితులు. అయితే దీనిపై ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ప్రొఫెసర్లు. గ్రహాల సంచారాలను ఖగోళ సంఘటనలుగా మాత్రమే పరిగణిస్తారని తెలిపారు. ఇలాంటి వాటి వల్ల వ్యక్తుల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయనే విషయంపై శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు. షష్టగ్రహ కూటం వలన కానీ, అష్టగ్రహ కూటమి కావచ్చు, గ్రహణాలు కావచ్చు, దేని వలన కూడా ఎవరికి కూడా ఏ రకమైన మంచి కానీ చెడు కానీ జరగదు. వాటి ప్రభావం అనేది మానవుల మీద ఉండదు. ఇవేదో భూమి చుట్టూ తిరుగుతున్నాయి, దానివల్ల కొంతమంది రాసులు అనే వాళ్ళకి, కొన్ని రాసుల వాళ్ళకి అపకారం, కొన్ని రాసుల వాళ్ళకి మేలు అని చెప్పడం అంతా కూడా ట్రాష్. రోజుకు 3 పెద్ద భూకంపాలు వస్తాయి అని చెప్పి అది నిన్న థాయిలాండ్లో వచ్చింది. రెండో విషయం ఏంటంటే అసలు షష్టగ్రహ కూడా అమావాస్య నాడు వస్తుందన్నారు. అమావాస్య రాకముందే అక్కడ భూకంపం వచ్చింది. 2 రైళ్లు ఢీకొంటే ప్రమాదం అంటారు. ఢీకొని పోయింది కాబట్టి ప్రమాదం వచ్చిందని చెప్పడం ఏంది? షష్టగ్రహ కూటమిపై జ్యోతిష్యులు, శాస్త్రవేత్తలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇష్ట దైవాన్ని పూజించాలని సూచిస్తున్నారు పండితులు.